కొంతమంది ఇతరులను మాట అనే ముందు ఆలోచించరు. ఆ మాట వల్ల ఎదుటివారు మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించరు. అనుభవించే వారికే తెలుస్తుంది ఆ గాయాల లోతు. వారు అనుభవిస్తే తెలుస్తుంది ఆ మాట భారం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఆడవాళ్ళ మీద ఎన్ని జోకులేసినా ప్రతిదానికి ఆధారపడేది మాత్రం వాళ్ళ మీదే. ఎలా అంటారా? దాహం వేస్తే గంగ, ఆకలేస్తే అన్నపూర్ణ, ఉద్యోగానికి విద్య, ఖర్చులకు లక్ష్మి, మనసుకు శాంతి. అంతేనా? ఉదయం ఉష, సాయంత్రం సంధ్య, ఆపై ఆత్మీయతను పంచడానికి అమ్మ, భార్య, అక్క, చెల్లి కావాలి. నిజమే కదా? ఉదయం నిద్ర లేచినప్పుడు మొదలవుతుంది నా మనసులో నీ ఆలోచన అలజడి. నా కంటి మీద రెప్ప పడే వరకు ఎన్ని వందల సార్లు నువ్వు గుర్తొస్తున్నావో తెలుసా బంగారం? ప్రేమంటే రెండు శరీరాల మధ్య కలిగే సుఖం కాదు. ప్రేమంటే రెండు మనసుల మధ్య జరిగే అందమైన బంధం. రెండు శరీరాల మధ్య జరిగే అవసరం వరకే ఉంటుంది, కానీ రెండు మనసుల మధ్య జరిగేది ఊపిరాగే వరకు ఉంటుంది. జీవితంలో అన్నీ ఉన్నప్పుడు నీ చెయ్యి పట్టుకొని నీకు నేనున్నానని చెప్పడం కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా పట్టుకున్న చేతిని వదలకుండా నీకు నేనున్నా అనేవాడు నిజమైన ప్రేమికుడు. తాళి కడితేనో లేకపోతే 7 అడుగులు వేస్తేనో పెళ్ళైనట్లు కాదు. మనసులో ఒక మనిషి మీద ప్రేమ ఉండి జీవితాంతం ఉండాలని ఫీలింగ్ వస్తేనే ఆ మనిషితో పెళ్ళైనట్టే. గుర్తుపెట్టుకో మిత్రమా. స్త్రీ వజ్రం లాంటిది. విలువ తెలిసిన వాడికి ఇస్తే కిరీటంలో పెట్టుకొని నెత్తిని పెట్టుకుంటాడు. విలువ తెలియని వాడికి ఇస్తే రంగురాయి అనుకొని ఈదులో పడేస్తాడు. ఆలోచించండి మిత్రమా. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని ఎతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు, పుణ్యం పాపం, మనం చేసే కర్మఫలాలు కూడా అలానే మనల్ని ఎతుక్కుంటూ వచ్చేస్తాయి. ఒక మంచి పుస్తకం ఎలా అర్థం కాదో ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థం కాదు. ఏదైనా లోతుగా చదవాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.